అది ఉచ్చిష్టం, నువ్వు తాగ్గా మిగిలిన నీళ్లు, అవునా కదా? అందుకని అది ఉచ్చిష్టం కనుక దాన్ని మాత్రం నెత్తి పూసుకునేటువంటి అధికారం లేదు. గ్లాసులో ఉన్నంత వరకు పవిత్రమే. ఆ గ్లాసులోంచి నీ చేతిలో వేశారు కదా, మరి నువ్వు తాగావుగా, ఇందులో నీ జలమే, నువ్వు తాగ్గా మిగిలిందే ఇక్కడ ఉచ్చిష్టం. ఆ ఉచ్చిష్టం కనుక నెత్తిని పూసుకుంటే వాడికి మాత్రం హే ఏమన్నారో వద్దులేండి. అందుకనే కుంభకర్ణుడు కూడా మరణానికి కారణం. వాడు 94 కోట్ల మందిని మిరింగేశాడు పాపం మహానుభావుడు. కూడా హనుమంతుడు వీళ్ళంతా వాడి చేతికి దొరకకుండా అడిపోయి కూర్చున్నారు. రాముడు పాపం విభీషణుడు అంటున్నాడు, ఏం స్వామి బాణప్రయోగం చేయించండి, బాణప్రయోగం చేయించండి అంటున్నాడు. విభీషణుడు రామచంద్రమూర్తి చూద్దాంలే అంటున్నాడు. ఇంకేమిటో చూద్దాం, ఎప్పటికీ బాబు మహాప్రభు ఏదో మీరు యుద్ధం చేస్తారు, వాళ్ళు సంహరిస్తారు, వీళ్ళు సంహరిస్తారు అనుకుంటే ఇంకా చూద్దామని మానేస్తున్నారే మాటికి అని పాపం వీడికి బెంగ విభీషణుడికి. రామచంద్రమూర్తి ఇలాగే ఉంటున్నాడు అని చెప్పి మాత్రంగా లక్ష్మణస్వామి మాత్రం కోపకారణం చేత గబగబా పరిగెత్తి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయాడు, ధృష్టంకారం చేశాడు, బాణప్రయోగం ప్రారంభం చేశాడు మహానుభావుడు. వెంటనే అలా మహానుభావుడు వెళ్ళి లక్ష్మణస్వామి గారు ధనుష్టంకారం చేసి బాణప్రయోగం ప్రారంభం చేశాడు. నాహం మారీచ నఖర దూషణ త్రిశిర నడువాడు. బాణంలో అలా పట్టుకుని విరిచేస్తూ వచ్చినవాడు మారీచుడు కాదు, ఖరుడు గాడు, దూషణుడు గాడు, త్రిశుడు గాడు. అహం కుంభకర్ణ, నా పేరు కుంభకర్ణుడు రా అన్నాడంతే. దాసోహమిది విజ్ఞేయ, రామచంద్రమూర్తికి నువ్వు దాసుడివి, నేను దాసుడితో యుద్ధం చేయను రాముడమైన మనం అమాంతంగా దాంతో వెళ్ళిపోయి అన్నయ్య ఇలా అన్నాడన్నా, నిన్నే వెళ్ళమన్నాడు రా అడిగిన. చూసారండి ఎందుకు ఆగాడు, అందుకోసం ఆగాడు. ఇక ఈయన యుద్ధం చేయడురా అని అనుకుని వానర శ్రేష్ఠులలో పెద్దవాళ్ళంతా కూడా లోపలికి నీలుడు కూడా మింగేశారు, నీలుడిని కూడా. ఆ మహానుభావుడు వెంటనే లోపలికి వెళ్ళగానే ఒరే మనమంతా సూక్ష్మరూపంతో బయటకు వచ్చేదవరా అన్నారు. సూక్ష్మరూపంతో వీళ్ళంతా ముక్కుల్లోంచి చెవుల్లోంచి చిన్న చిన్న వానర శ్రేష్ఠులు చాలా చిన్న రూపం ధరించి బయటకు వచ్చేస్తారు. సంబోధ పృథ్వీరసాకర్మణ సమవర్తదాది విదధద్రౌపమేతి తత్పురుషమాజానమగ్రే మహాంతం ఆదిత్యవన్నందరే స్నానం చేయిస్తున్నారండి, ఏమీ లేదు. పట్టాభిషేకం కనుక దానికి శ్రీ సూక్తం పురుష సూక్తం అవి చెప్పి పట్టాభిషేకానికి స్నానం చేయించి పూజ చేయించేస్తారు. అలా మొత్తం మీద వీళ్ళంతా కూడా ఎప్పుడైతే బయట నుంచి కేక వేశారో లోపలికి వెళ్ళినటువంటి 94 కోట్ల మంది కూడా సూక్ష్మరూపంతో బయటకు వచ్చేశారు. అలా బయటకు వస్తుంటే వాళ్ళని చేతుల మీదకి వచ్చి పాకుతున్నారు. ఈ వానర శ్రేష్ఠులు ఏగల్లాగా దోమల్లాగా ఇవన్నీ ఇలా పోగు చేసుకుని మళ్ళీ నోట్లో వేసుకుంటున్నారు. అప్పుడు రామచంద్రమూర్తి ఒరే లేరా లక్ష్మణ అన్నారు. లేవరా బయలుదేరరా పెడదాంరా యుద్ధానికన్నా. వాడు ఉచ్చిష్టం తింటున్నాడు చూసావరా అన్నాడు. వాడి నోట్లోకి లోపలికి వెళ్ళిపోయినాయి. ఇదివరకు 94 కోట్లు మింగేశాడు, మళ్ళీ 94 కోట్ల మంది వాడు బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళీ వాడే పోగు చేసుకుని వాటినే తింటున్నాడు. మళ్ళీ వాడికి మరణం దగ్గర పడిందిరా, ఇప్పుడు వాడికి మరణం దగ్గరికి వచ్చింది. ఆ కారణం చేత ఏమైనా సరే ఇప్పుడు బయలుదేరానంటే బ్రహ్మశాస్త్రం ఎందుకు చెప్పాడు ఆ మాట? ఉచ్చిష్టం కనుక తిన్నవాడు ఎప్పుడో కూడా అంతే, వాడు ఉచ్చిష్టం వాడు మాత్రం తినకూడదు. ఆ కారణం చేత కేవలం ఉచ్చిష్టమే తిన్నాడు కనుక వాడికి మరణం సన్నిహితమైంది అని పరమాత్మ ఒక ధర్మం చెప్పారు అక్కడ. ఆ కారణం చేత మరి ఈ తీర్థం కూడా పుచ్చుకోగా మిగిలింది ఉచ్చిష్టమే కదా. సగం తాగాము, సగం నీళ్లు ఉన్నాయి, సగమో పాతకో ఏదో కొంటున్నాయి. అందులో అమాంతంగా వాటిని మనమే నెత్తికి పూసుకుని ఒంటికి పూసుకుని కొన్ని గ్లాసులో పూసుకోవచ్చు. అక్కడి నుంచి పాపం ఏదో దీనిలోంచి కనుక శివాలయంలోంచి బయటకు వస్తుంటే నీళ్ళ ఏదో పుచ్చుకోవచ్చు, దాని ఒంటికి పూసుకోవచ్చు. కానీ తీర్థం ఇస్తే తీర్థం కూడా నువ్వే పుచ్చుకుని సగం మళ్ళీ నువ్వే పూసుకుంటున్నావంటే అంతేదా. ఇవాళ నాకు ఆ విషయం కూడా కొంతమంది చెప్పారు. ఏమండి శాస్త్రి గారు మీరు చెబుతూనే ఉన్నారు తప్ప ఎవరు దాన్ని ఆచరించడం లేదు అన్నారు. నేనే చెప్పను మహాప్రభు. అందుకనే గతానగతికో లోక నలోక పారమార్థిక తత్వం నష్టం సైకితలింగేన తష్టం మే తామ్రభాజనం అన్నాడు ఒక శాస్త్రి గారు. పాపం ఆ కాగితం పుచ్చుకుని అలా స్నానానికి వెళ్ళాడు. అదే రేవులోకి వెళ్ళాడు. పాపం చాలా ఇంకా చీకటిగా ఉంది, వెలుతురు రాలేదు. సరే వెలుతురు వచ్చేప్పుడు మనం జపం చేసుకొచ్చేప్పుడు చాలా టైం అయిపోతుంది కనుక ఈ చెంబు ఇక్కడ పెడితే ఎవడన్నా పట్టుకుపోతాడేమో
అని అనుకున్నాడు. ఆ రాగి చెంబు అక్కడ పెట్టేశాడు. దాని మీదకి కాస్త ఇసుక పూజ చేశాడు శివలింగంలా. శివలింగం వలే దాన్ని ఒక లింగంగా తయారు చేశాడు. లోపల చెంబు ఉంది. ఆయన చెంబు పెట్టుకున్నాడు. చెంబు మీద లింగంలా తయారు చేశాడు. లోపలికి వెళ్ళాడు. జపం చేసుకుంటున్నాడు. హెలుతున్నాడు. జపం చేసుకుంటున్నాడు. ఆయన బయటకు వచ్చేటప్పటికి తెల్లవారింది కదండి. చాలా మంది స్నానానికి వచ్చారు. ఈ స్నానానికి వచ్చిన వాళ్ళంతా చూశారు. ఓహో, లింగం చేసుకుని స్నానం చేయాలి కావాలో అనుకున్నారు. అందరూ లింగాలు చేసేశారు. ఈయన చెంబున్న లింగం ఎవడో తెలియదు. గతానుగతి గోలోకోరలోక పరమార్థిక అప్పుడు చెప్పాడు మహానుభావుడు. గతానుగతిక వాడు చేశాడని వీడు చేయడమే తప్ప అందుకు ఎందుకు చేశాడు అనేటువంటి ఆలోచన మాత్రం రాదు. గతానుగతిగో లోక నలోక పారమార్థిక పరమార్థ చింతన లేదురా ఈ లోకానికి. వాడు చేశాడు వీడు చేశాడు అంతే అలా ముందుకెళ్ళిపోతుండమే. దానికి పరమార్థం ఉందా లేదా, దీనికి పరమార్థం ఏమిటి, అభిప్రాయం ఏమిటి, కారణం ఏమిటి, దీనికి ఏది ఉండవలే, ఏది ధర్మం అనేటువంటి భావన అక్కర్లేదు. కష్టం సైగతలింగేన నష్టం మే తామ్రభాజనం. నా రాగి జమ్ము కాస్తా పోయింది అనుకున్నాడు. మరి ఆ లింగం ఎక్కడుందో కనుక తెలియలేదు. ఇప్పుడు గుర్తుపెట్టడానికి వీలైపోయింది. చుట్టూ అన్ని లింగాలే, రేవంతా లింగాలు అయిపోయినాయి అంతే. స్నానానికి వచ్చిన వాళ్ళలో లింగం చేస్తున్నాడు. ఇసుతో అమాంతికి లింగం చేస్తున్నాడు. స్నానానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మహాప్రభు అధ్యత గతానుగతిగా కేవలం చేశారని కాదు మాత్రం చేయవలసింది. దానిలో పరమార్థం ఉంది కనుక ఆ పరమార్థం ఏమిటో మాత్రం బాగా తెలుసుకుని మరీ చేయవలే. నారాయణరావు గారి వాళ్ళ జాగ్రత్త పడ్డాడు. రైట్, మీకు అరగంట టైం ఇస్తాం రోజు కూడా. ఇవాళ కదండి, ఇవాళ ఇంకా టైం పడుతుంది. ఆ కారణం చేత పరమాత్మ ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రాన్ని మాత్రం జాగ్రత్తగా ఆచరించవలే. పాదుకలు తీసుకున్నాడు, అలా పళ్ళెల్లో పెట్టుకున్నాడు. వాటిని కూడా చక్కగా బియ్యంలో పెట్టుకున్నాడు. చాలీయాం తండులాం శుభాం. శుభప్రదమైంది కేవలం బియ్యం మాత్రమే. అలాగే శుభప్రదమైనవి కేవలం ఉండ్రాళ్ళు మాత్రమే. విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు ఎందుకు పోస్తున్నారు మహాప్రభు? ఆయన దంతాలు ఉన్నాయిగా, ఏమో పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి మహాప్రభు. ఆయనకి ఎందుకంటే ఉండ్రాళ్ళు కేవలం బియ్యపరవతోనే చేస్తారు కనుక శుభప్రదమైన వస్తువు కనుక ఆ కారణం చేత ఒరే నేను ఇవి పుచ్చుకున్నాను అంటే అందరికీ కూడా శుభం కలిగిస్తాను రా, విఘ్నములనే పోగొడతాను రా అని చెప్పడం కోసమని విఘ్నేశ్వరుడు పాపం ఉండ్రాళ్లే తింటున్నాడు. మోదక ప్రియాయన మహాభూం అని ఆయన నామాల్లో కూడా ఉంటుంది మహాప్రభు. మోదకములు అంటే ఆయనకి చాలా ఇష్టం ఉంటుంది పాపం. అవే తింటూ ఉంటాడు. ఇంకా మిగిలిన వాటిని ఆడుకుంటూ కూడా వెళ్ళాడు కదా. ఆ కారణం చేత అటువంటి ప్రేమ గలవాడు వాటి ఎందు. ఆ కారణం చేత అలా మహానుభావుడు ఈ పాదుకలను అలా నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన మాత్రం నడిచి పెడుతున్నాడు. రథం మీద నుంచున్నాడు పాపం. కింద మాత్రం కూర్చోలేదండి. మళ్ళీ అయోధ్యకి వెళ్ళే వరకు కూర్చోలేదు. అలా రథం మీద మాత్రం నుంచున్నాడు. మిగతా వారంతా ఎవరికి వారే ఏ ఏ సామగ్రిని ఉచ్చుకొచ్చారో వారి వారి యొక్క భావాల చేత వారికి ఉన్నటువంటి వాహనాలు ఎక్కి అలా ఎవరికి వారే బయలుదేరుతున్నారు మహాప్రభు. వశిష్ఠాది మనుషులంతా కూర్చున్నటువంటి దాని మీద బయలుదేరారు. వారు మిగతా వారంతా ఇంకో దాని మీద బయలుదేరారు. ఎవరి వాహనాలు వారు ఎక్కున్నారు, బయలుదేరి ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా ముందుకు వెళుతుండగా భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. స్వామి మహాప్రభు రామచంద్రమూర్తి అనుగ్రహించారండి. ఇది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. ఇదే మెడ్రాసులో టెంకాయలు కొడుతుంటే మైక్లోకి వచ్చిందని రికార్డింగ్ పోతుందని వాడు 24 ఎన్నో పెట్టారు మహాప్రభు క్యాసెట్ లేకంగా. సుందరకానికి ప్రారంభం చేసేప్పటికి పెట్టేశారు. అందరూ లైట్ పోయినాయి. అంతగా స్పీడ్ పోయిందండి. మరి ఇంటి కెపాసిటీ ఎంతండి?
భరద్వాజాశ్రమానికి వెళ్ళాడు పరమాత్మ. అయ్యా రామచంద్రమూర్తికి అనుగ్రహం కలిగిందండి నాకు మహాప్రభు, ఇవి స్వామివారి యొక్క పాదములే, ఇవే పాదములు స్వామివారు వచ్చినట్లే అందులో ఇవే చేస్తాయి మహాప్రభు రాజ్యం. చివరిగా సరదిగా అంగీకరించారు పరమాత్మ, నా మాట కాదనలేక దానికి మాత్రమే అంగీకరించారు కనుక కేవలం అవి మాత్రమే చేస్తాయి స్వామి అన్నాడు. అలాగే మహానుభావుడు ఆయన కూడా ఆనందించాడు, సంతోషించాడు. అనంతరం ముందు బయలుదేరారు, ముందుకు వెళుతున్నారు. ముందుకు వెళ్ళి అక్కడి నుంచి గూడిని పిలిచారు. చాలా స్నేహితుడు, ముఖ్యుడు, ప్రాణప్రదగా ఆయన. ఆ కారణం చేత గూడిని కూడా ఒక్కసారి ఆయన పిలిచి ఆ గూడితో కూడా చెప్పాడయ్యా, ఇదిగోండి రామచంద్రమూర్తి యొక్క పాదములు చేరుతున్నాను, రామచంద్రమూర్తి యొక్క పాదములే చేస్తాయి రాజ్యం, నేనేం చేయను, రామచంద్రమూర్తి పాదములే చేస్తాయి రాజ్యం. రాజ్యం ఎంతవరకు చేస్తాయి, తిరిగి రామచంద్రమూర్తి వచ్చి దాని మాత్రం రాజ్యం పుచ్చుకునే వరకు ఆయనదే. అదే ఉంది, అదేం బాధ్యత లేదు, కేవలం దాన్ని జాగ్రత్త పెట్టే, ఆ పాదుకులను జాగ్రత్త పెట్టడమే నా బాధ్యత, అంతకన్నా ఆ బాధ్యతంతా అయింది, రాజ్యభారం అంతా అయింది అన్నాడు. వారికి కూడా గుడికి కూడా చెప్పుకుని అనంతమంది పరమాత్మ బయలుదేరి ఆ మహారాజు గారు బయలుదేరి ఉన్నటువంటి ఆ పట్టణానికి, ఆ దానిలో అదే గృహానికి పట్టాభిషేకం ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళిపోయినాడు. సరాసరి ఈ పాదుకులు శిరస్సు మీద పెట్టుకుని సరాసరి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మనుషులంతా ఉండగా పరమాత్మ అక్కడ వారికి అప్పుడే అర్పించారు. అనంతరమంది పట్టాభిషేకం ఈవేళ జరుగుతోంది. పుణ్యదినం, పవిత్రమైనటువంటి రోజు ఈవేళ. వైశాఖ మాసంలోనే చాలా మంది జన్మించినటువంటిది వైశాఖ మాసమే. కంచి స్వామివారు జన్మించింది వైశాఖ మాసమే, శంకర జయంతి వైశాఖ మాసమే, నృసింహ జయంతి వైశాఖ మాసమే. అందులో మరి సమస్తమైనటువంటి కాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిందంతా మహాప్రభు వైశాఖ మాసమే. ఈ వైశాఖ మాసంలోనే వస్తుందండి. ఆ కారణం చేత ఇవాళ అక్షత తీయండి అంటే కేవలం అక్షత నాడు కనుక ఒక్క పాదు కనుక పెడితే ఆ పాదు ఎంత కాయ కాస్తుందో చూడండి. మరి దానికి నీళ్లు వేయాలి, బద్దగండి మహాప్రభు. ఈవేళ పాదు కనుక పెడితే అది ఎంత కాపు కాస్తుందో చూడండి. ఇక ఇతరమైనటువంటి పాదులు ఎప్పుడో వర్షం వచ్చిన తర్వాత తొలకరించిన తర్వాత అప్పుడు కాదు పాదులు పెట్టడం. ఈ రేపాలు పెట్టండి పొట్లబాదు, అక్కడి నుంచి దానికి కాస్త నీళ్లు వస్తుంటారో ఎలా పెంచుతారో పెంచండి కష్టపడి, అది కాస్తుంది కుదిరి ఎంత కాయస్తుంది. మరి ప్రతి విషయానికి ధర్మం ఉంది, ప్రతి దానిలోనూ కూడా ఒక కారణం ఉంది, అది చేసి చూడాలి. అంటే మాటలు వింటే కాదు మహాప్రభు, చేసి కష్టపడి దానిలో ఫలితం ఉందా లేదా, ఏం చెప్పిన దానిలో తేడా ఉందా లేదా అని చూడాలి తప్ప చూడకుండానే లక్షలు జపం చేయాలన్నట్ట. ఏదో చేసేసాలి, ఎంత జపం చేశాం అని అలా అనుకుంటే అది మాత్రం కాదండి. మన శరీరానికి మనకు ఓపిక లేదు కానీ అన్నీ కూడా అనంతంగా అయిపోయినట్టేనా, అందరితోనే సరిపెట్టినట్లా. అంత మాత్రమే ఈయన సరిపెట్టుకున్నాడు కాబట్టి అందరూ సరిపెట్టుకోవాలి. ఆ ధర్మం ఎక్కడా కూడా అంగీకరించదు కనుక పరమాత్మ ఆ కారణం చేత మహానుభావుడికి సమస్తమైనటువంటి వింజామర వేస్తూ ఆ పాదుకలకి అలా వింజామర వేస్తూ సమస్తమైనటువంటి పట్టాభిషేక మహోత్సవాన్ని యావత్తు కూడా జరిపించారట. వశిష్ఠాది మనుషులంతా కూడా చక్కగా దానికి పట్టాభిషేకం జరిపించారు. ఇక్కడే ఛత్రచామరములు అనేవి కూడా వేశారు. ఛత్రచామరములు ఉంటే కదా పట్టాభిషేకం అయ్యేది, లేకపోతే పట్టాభిషేకం కాదండి మహాప్రభు. ఛత్రచామరములు ఉంటేనే రామచంద్రమూర్తి కూడా అది పట్టాభిషేకం అవుతుంది. అలా ఉంటేనే పట్టాభిషేక పటం, అది ఆ పట్టాభిషేకం ఉంటేనే కానీ పులికి మనకి రాదు పట్టాభిషేకం అన్నాడు. అంతేగాని కేవలం రామలక్ష్మణులు సీతారామలక్ష్మణులు ఉండి హనుమంతుడు ఉంటే అది మాత్రం పనికిరాదు మహాప్రభు. ధర్మాత్రం ఒప్పుకోదు. పట్టాభిషేకానికి హనుమంతుడు కూడా ఉంటాడు, కళ్యాణానికి ఉండడు కానీ ఆయన పట్టాభిషేకానికి మాత్రం ఉంటాడు. పట్టాభిషేకానికి ఉంటాడు అంటే కేవలం ఛత్రచామరములు కూడా ఉండవలే. ఛత్రం పట్టిన వాడు బలానవాడు. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్థలయో వాయువాది కోణేడుచ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుత జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమల రుచిం రామం భజేష్యామది పట్టాభిషేక శ్లోకం. వామే భూమిసుత ఎడం వైపున సీతామాత ఉన్నారు. పురశ్చ హనుమాన్ ముందుగా హనుమంతుడు. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత. వెనకాల ఉన్నాడు బాబు సుమిత్రానందనుడు. లక్ష్మణస్వామి ఛత్రం పట్టుకుని వెనకాల ఉంటాడు. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో, శత్రుఘ్నుడు భరతుడు కూడా పక్కనే ఉంటారు. వాయువాది కోణేడుచ, వాయుమూలగాయకు లెక్క. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుత అంగదుడు. జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమల రుచిం రామం భజేష్యామం. అలా అమర్చాలి. అలా అమరిస్తే అది నా పట్టాభిషేకం అంటే అర్థం అన్నారు. పరమాత్మకి అలా వర్ణన చేయడంలో పరమాత్మ యొక్క ధర్మాన్ని అలా మనకు జ్ఞాపకం చేస్తారు పెద్దలు. అంటే ప్రతి శ్లోకానికి కూడా అర్థం తెలిసి ఉండాలి.
నీవన్నానే ఇక్కడ నుంచి అమ్మవారిని అక్కడి నుంచి చూడొచ్చు, ఇక్కడి నుంచి పిలిస్తే వస్తుంది ఆ తల్లి. అంటే వీడికి శక్తి ఉంటే ఇక్కడి నుంచి పిలిస్తే వస్తుంది మహాప్రభు. అదే అక్కడికి వెళ్ళాలా, ఓ జలంలో లైన్లో కూర్చునక్కర్లేదు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అలా ఉంటుంది కనుక అలా వెళ్ళాలి అని మన వాళ్ళు చెప్తారు. శాస్త్రనామార్చన చేస్తున్నారు పాదుకలకి. ఓం గోవిందాయ మహోరత్నగర్ భాయ మహోం మహామతీయ మహావ్యాసాయ మహోం వాచస్పతియ మహోదారగర్తీయ మహోం సర్వదర్పాదురమర్దనాయ మహోం జనకొల్లభాయ మహోజీత్రాయ మహా పూజ్యాయ మహాప్రకటాయ మహా ఓం ప్రీతవర్ధనాయ మహా ఓం నందనాయ మహా ఓం అజింద్రయ మహోం విద్యాయ మహా విద్యేయ మహోం జపత్ప్రభే మహోం దమనాయ మహోం మదనాయ పట్టాభిషేక మహోత్సవానంతర అనంతరవందన ఈ సమంతుడు ఇత్యాది మహానుభావులందరూ కూడా రెడీగా ఉన్నారు. భరతుడు ఏమి ఆజ్ఞాపిస్తాడో అది చేయడం కోసమని అయ్యా పాదుకలని కూడా తిరిగి నందిగ్రామానికి పంపించమన్నాడు. తానుండేటువంటి చోటుకు నందిగ్రామం. ఆ నందిగ్రామానికి బయలుదేరి పాదుకలను పుచ్చుకుని పట్టాభిషేకానంతరం అందరూ కూడా నందిగ్రామానికి చేరారు. నందిగ్రామంలో పట్టాభిషేకం చేయించి అక్కడ పెట్టారు వాటిని. అనంతరం వాటికి మాత్రమే సమస్త ఉపచారములు జరుగుతూనే ఉంటాయి. ఆ సమస్త ఉపచారములు జరుగుతూనే ఉంటాయి. అక్కడికి మాత్రమే చెప్తాడు సుమంత్రుడు, అయ్యా ఇవాళ అయోధ్యలో బలాన పని ఉందండి, బలాన పని ఇంతవరకు అయిందండి, అలాగితే పూర్తి అయిపోయింది అని మళ్ళీ సాయంకాలం వచ్చి పాదుకలకి చెబుతుంటాడు. ఈ పాదుకలే వినేవి, చెప్పేవి, ఆర్డర్ వేసేవి. అవే ఆర్డర్ వేసినట్టుగా అయాను వాటి దగ్గర ఆర్డర్ వేసుకుని పెడుతూ ఉంటారు. మీరు ఎవరైనా చూశారో లేదో గానీ మధ్య ఆంజనేయ స్వామి గుడి ఉంది, జంగారెడ్డిగూడెం యువతలు ఉంది, యువతల స్టేజీ. జంగారెడ్డిగూడానికి 4 మైళ్ళు 2 మైళ్ళు యువతల. దాన్ని గుర్తురాలేదు, పేరు మాత్రం గుర్తురాలేదు, చాలా రోజులు అయిపోయింది కదా. అక్కడ ఉన్నాడు మధ్య ఆంజనేయ స్వామి. ఆ మధ్య ఆంజనేయ స్వామి మాత్రం ఇప్పటికీ కూడా ఆ గుళ్ళో ప్రోగ్రాములు పెట్టి ఆ చీటీ కనుక అక్కడ పెట్టేస్తారు రాత్రి కూడా. ఆ మాట జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు. అక్కడ చెబితే రేపు ఏ ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం జరుగుతాయో టిక్కిస్తాట పరమాత్మ. హనుమంతుడు టిక్కి పెడతాటండి. ఆ టిక్కు పెట్టిన వాళ్ళని పిలిస్తేనే ఈ సంవత్సరం ప్రోగ్రాం అవుతుంది, రాత్రి కాదు. ఆ టిక్కు పెట్టిన వాడి కోసం కనుక మనం కుస్తీ పెడితే అది మాత్రం ఆగిపోయినట్టే. వాడు ఏదో రాలేనో రావట్లేదనో ఏదో చెప్తాడు పడుతుంది. ఇప్పటికీ ఉందండి ఆ ప్రదేశం. నేను చూశాను స్వామి దగ్గరికి వెళ్ళి. ఆ కారణం చేత మధ్యాంజనేయ స్వామి చాలా గొప్ప మూర్తి అది. ఆ మధ్యాంజనేయ స్వామి ఎక్కడో క్రింద ఉండేవాట. ఆ లక్కవరం కోమట్లంతా కూడా ప్రత్యేకించి దాన్ని ఉద్ధరించడం కోసమని ప్రయత్నం చేసి కింద నుంచి పైకి తీసుకొస్తామని అనుకుంటే వారి కల్లో కనిపించి చెప్పాడు, ఒరే నేనే వచ్చేస్తాను పైకి అన్న. ఆ మహానుభావుడు అలా వచ్చేసాడంతే. ఇప్పటికీ ఉందండి మధ్య చెట్టు. ఇంకా 2 కొమ్మలు ఎండిపోయినాయి, ఒక కొమ్మ ఉంది. నేను ఒక్కసారైనా సంవత్సరానికి ఎప్పుడో ఓ టైంలో ఏలూరు నుంచో లేకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్ళినప్పుడు గబుక్కర వెళ్ళి ఆ స్వామికి ఒక్క పర్యాయం నమస్కారం చేసుకుని పూజ చేసుకుని వచ్చేస్తాను. ఆ కారణం చేత ధర్మశాస్త్రం అలా ఒక మూర్తిలో ఒక గొప్పతనం ఉంది. ఆ మూర్తిని టిక్కిస్తారట. నాకన్నా ముందు ఎవరో సుందరకాండ చెప్పారట, మళ్ళీ నాది సుందరకాండ అంటున్నారు. ప్రతివాడు నన్ను సుందరకాండగా పిలుస్తారు. మరి సంపూర్ణ రామాయణం అంటే చాలా బరువు కదా, చాలా బరువైన విషయం, చాలా కాలం పట్టే విషయం కనుక దీన్ని మాత్రం ఎవరు సుందరకాండగా పిలుస్తారు నన్ను. ఆ సుందరకాండ అంటే 2వ సుందరకాండ కూడా అవుతుంది అన్నారు. సరే అనేటప్పటికీ సరే సందేహం వచ్చింది పాపం కోమట్లకందరికీ. దాంతో వీళ్ళంతా సందిగ్ధావస్థలో పడిపోయి అదే ఒకటి మానిపించేద్దామరా, శాస్త్రి గారిని మానిపిద్దామా, అసలే ఆయన పాతవాడే కనుక ఎప్పుడూ వస్తూ ఉంటాడు కనుక పిలిస్తే ఆయన్నే పెడదాం లేరా అని నిర్ణయం తీసుకున్నారు. సరే ఈ చీటీ మామూలుగా ప్రకారం పెట్టేశారు అక్కడ. ఆ చీటీ పెట్టేసిన తర్వాత ఆయనకి దానికి మాత్రం టిక్కు పెట్టలేదు, నా దానికి టిక్కు పెట్టాడు ఆయన. తెల్లారేపుగా టిక్కు పెట్టింది. సరే ఈయనే పిలిస్తే వస్తాడు రాయన అన్నారు. సరే మధ్యాంజనేయ స్వామి గురించి నేను జంగారెడ్డిగూడెంలో రామాయణం చెప్పినప్పుడు, అక్కడ సంపూర్ణ రామాయణం చెప్పాను కదా, జంగారెడ్డిగూడెంలో రామాయణం చెప్పినప్పుడు విన్నాను. సరే వారు ఒకనాడు చిన్న కారు మీద తీసుకొచ్చారు, పరిచయం చేశారు, చూశాను, వెళ్ళాను. కారు మీద తీసుకొచ్చేసేవాళ్ళు. ఎప్పుడైనా నేను ఆంజనేయ స్వామి చూడాలి అనుకుంటే కారు మీద తీసుకొచ్చేసేవాళ్ళు. సరే మరి దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. ఆ కారణం చేత అప్పటి నుంచి నేను పెరుగున్నాను. అప్పుడే చూశాను శక్తి సామర్థ్యములు ఎలా ఉంటాయా అని. పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటో ఆ వాళ్ళే చూశాను నేను. అప్పటి నుంచి నాకు దానికి ఎందుకు ఒక గౌరవం. అనంతరం ఒకనొకప్పుడు అంటే కార్తీక మాసంలోనే ఆ సుందరకాండ పెట్టడం చెప్పడం కోసమని సప్తాహం చేస్తారు అక్కడ 7 రోజులు. 7 రోజులు కూడా రాత్రింబవళ్ళు నామం చేస్తూనే ఉంటారు. ఆ సప్తాహ సమయంలోనే ఆ 7 రోజుల్లోనే సుందరకాండ చెప్పుకున్నారు. ఆ 7 రోజుల్లో పూర్తి చేయడం కోసమని
వెళ్ళి ఒకనొక రోజున అలా రాత్రిపూట పురాణం అయిపోయింది, సాయంకాలం భోజనం చేసి పడుకున్నాను. పడుకుంటే రామనామం వినిపిస్తోంది. స్వామి గురించి నామం చేస్తోంది. ఒక ఆవిడెవరో ఆడవాడు చేస్తోంది, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, అది మాత్రమే పాడుతోంది. నేను అలా వెళ్ళి తలుపు తీసుకుని ఏదో బయటికి వెళ్ళి కాలకొచ్చని తీర్చుకుని మళ్ళీ కాలు కడుక్కుని మళ్ళీ వచ్చి పడుకున్నాను. కానీ శబ్దం వినిపిస్తూనే ఉంది. అంతే, అంతటితో మరుపొచ్చేసింది నాకు. అలా మరుపొచ్చేసినట్టుగా ధ్యాస మరొక చోటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? మన ఊళ్ళో మీ ఇల్లు వీధి ఉందే, ఆ వీధిలో ఒక ప్రవాహం పెడుతోంది. నేను కూడా ఆ ప్రవాహంలో ఎందుకో ఈదుకుంటూ రామనామం చేసుకుంటూ ఎదురొస్తున్నాను. నేను అది స్వప్నం అండి. పరమాత్మ అలా కనిపించారు. అలా ఎదుర్కొంటూ వస్తున్నాను, అలా చేతులు చాస్తున్నాను, రామచంద్ర రామచంద్ర అంటున్నాను, ఏదో ఆంజనేయ దండకం చదువుతున్నాను, ఏదో చేస్తున్నాను. మొత్తం మీద అలా కొట్టుకుంటూ మా ఇంటి అరుగు దగ్గరికి వచ్చాను. మా పాతిల్లు కదా, అరుగు దగ్గరికి వచ్చాను. అరుగు పట్టుకున్నాను. ఆ అరుగు పట్టుకుని అమాంతంగా అలాగోలా ఇంట్లోకి వెళ్ళాను. సరే, మా వాళ్ళంతా ఉన్నారు. సరే, ఆ సమయంలోనే ఒరే ఏమిట్రా కొట్టుకుపోయేవాడురా, ఇంకా నువ్వు చాలా కాలం బతకాలరా, నువ్వు ఇలా అయిపోయినావేమిట్రా అంటున్నారు వాళ్ళు. కానీ నాకు మాత్రం ఆ నామం తగ్గలేదు, ఒళ్ళు తెగడలే. ఆ ఒళ్ళు లేకుండా నూతి దగ్గరికి వెళ్ళాను. మా దొడ్లో సరిగ్గా ఆంజనేయ వెంకటేశ్వర స్వామి గారి గాలిగోపురం కనిపిస్తుంది. ఆ గాలిగోపురం మీద ఆంజనేయ స్వామి కనిపించాడు. అక్కడ గురించి నేను నృత్యం చేస్తున్నాడు ఆయన. చేస్తుంటే ఆ శ్రీరామరామాన్ని దండకం వల్లించి అలా మనస్సు ఒక్క పర్యాయం లేచిపోయింది. అంతే. ఇక అంటే ఒక్క క్షణం ఉంటే ఆవిడ మరణించేసామండి దెబ్బతో. ఆవిడ స్వామివారు ఆగా అన్నాడు. అంతే, సరిగ్గా వచ్చేసింది ఆ ఊపు. అలా వచ్చేప్పుడు ఇలా ఆగమన్నాడు. అంతే. ఆయన ఇక్కడ సరిగ్గా గాలిగోపురం మీద కనిపిస్తున్నాడు. విష్ణాలయం వెంకటేశ్వర స్వామి గారి గాలిగోపురం మీద. గాలిగోపురం మా నూతి దగ్గర నుంచుంటే కనిపిస్తుంది. సరిగ్గా మా నూతి దగ్గర నుంచుంటే వెంటనే కనిపిస్తుంది కదా అక్కడే. ఆ కారణం చేత అదే మా ఇల్లు. నేను పుట్టిన తోటే అది. మహాప్రభు, నేను పుట్టింది ఆ ఇంట్లో. ఇప్పుడు ఉండే ఇల్లు ఏదో తర్వాత కట్టుకున్నాను లేండి. అక్కడ చేరాం తప్ప, విశాలంగా ఉంటుందని వెళ్ళాం తప్ప మా పాతిల్లిదే. ఆ కారణం చేత ఇప్పుడు కూడా ఆనాటి నుంచి కూడా పరమాత్మ రే ఆగలా, ఇంకా నీకు టైం ఉంది రానంతే. అలా స్వామి కనిపించింది ఆ ఒక్క చోటు. ఆ ఒక్క చోటే కనిపించారు మహాప్రభు. సరే, అనంతరం అందున్నాయి, ఇతర విషయాలు మనకు అక్కర్లేదు. పరమాత్మకి అంటే వారు ఇంకా కంటిన్యూ చేస్తున్నారని మధ్యలో ఏదో జ్ఞాపకం చెప్పేశాను. అనంతరం అందున పరమాత్మ అక్కడి నుంచి బయలుదేరి స్వామివారిని చేర్చుకున్నారు. అక్కడికి పాదుకా పట్టాభిషేకం జరిపించారు. పరమాత్మని సేవించుకుంటూ, పాదుకలనే సేవించుకుంటూ ఆ మహానుభావుడు అక్కడ కాలక్షేపం చేస్తున్నారు. అక్కడ కథ అక్కడికి సమాప్తం అవుతున్నది. ఇక అనంతరమందు కథ అత్రి మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళే వరకు ఇవాళ కథ ఉందండి. అప్పటికి కానీ అయోధ్యకాండ అవదు. అనంతరమందు తెల్లవారేటప్పటికల్లా రామచంద్రమూర్తిని యొక్క సేవ కోసమని ఆ చుట్టుపక్కల ఉన్న మహర్షులంతా కూడా చేరారు. ఈయన రామచంద్రమూర్తి అంటే పుత్రమో భ్రాతరో రామలక్ష్మణో వీరా. రామలక్ష్మణులు అంటే వీళ్ళకి పేర్లు కూడా మనకు తెలియవురా. ఏదో అందరితో పాటు వచ్చి ఉన్నారు కదా, ఎవరో వీరు కూడా బాహ్యానికి ఏదో వచ్చారేమో పని మీద అనుకున్నాను తప్ప ఇంతటి మహానుభావులు అనుకోలేదురా. ఏం ధర్మం చెప్పాడురా, ఏం ధర్మాల గురించి మాట్లాడారా. నిన్న ఆ ధర్మం వింటూ ఉంటే దేవతలే విన్నారా. ఆ ధర్మం ఎందుకని, ఏ ధర్మం చేత రామచంద్రమూర్తి వెళ్ళకూడదు, ఏ ధర్మం కోసం కట్టుబట్టాడు, అబ్బా ఎంత గొప్పగా ఉందిరా అనుకుంటూ వీళ్ళంతా ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కేవలం అనుకుంటున్నారు. ఆ రోజున రామచంద్రమూర్తి అన్నారడా, ఒరే మనం ఇక్కడికి వచ్చిన కారణం చేత ఆవేళ పర్ణశాల ఏర్పాటు చేశావే, అందులో ఎండాకులు పచ్చాకులు కలిపి వేశావురా. అందుకనే నాన్నగారి మరణ వార్త ఇక్కడ విన్నావురా. చూడండి, ఆయన ధర్మం చెప్పుకొచ్చాడు. నాన్నగారి మరణ వార్త ఇక్కడ విన్నాము మనం. ఎందుకని కేవలం కొంత పచ్చి కొంత ఎండు, కొన్ని పచ్చాకులు ఉన్నాయి, కొన్ని ఎండాకులు ఉన్నాయి. ఆ ఎండాకుల కారణం చేతనే ఇక్కడ వినవలసి వచ్చిందిరా మనకు. అందుకోసం మనం ముందుకు బయలుదేరి వెళ్ళిపోదాం రా అన్నారు. అలాగే అన్నయ్య బయలుదేరదాం, తగినటువంటి ఏర్పాటు చేస్తాను నేను, కానీ ఎక్కడికి వెళదామన్నారు. చూద్దాం రా, ఎక్కడికో ఏదో ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడికి బయలుదేరి వెళ్ళిపోదామన్నారు. ఆ మరునాడు సాయంకాలానికల్లా ప్రయాణం కట్టుకున్నారు పరమాత్మ. వీరందరితో కూడా బయలుదేరి మహానుభావుడు అలా బయలుదేరి ముందుకు వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి రామలక్ష్మణులు సీతాసమేతులుగా ముందుకు బయలుదేరారు. ముందుకు బయలుదేరి ఆ దక్షిణ దిక్కు భాగంగా బయలుదేరారు. ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ ముందుకు వెడుతూ పరమాత్మ అక్కడికి వెళ్ళాతో ఓ పర్ణశాల ఎదురకుండా కనిపిస్తోంది. పాపం దాన్ని చూశారు. ఏదో మహర్షులు ఉండేటువంటి చోటలే ఉందే అని అనుకున్నారు. సరాసరి అక్కడికి చేరారు పరమాత్మ. అక్కడికి చేరగానే
అది ఎవరో లోపల ఉన్నారని చెప్పి అహంభూ అభివాదే అన్నాడు. తన యొక్క ప్రవర్ చెప్పుకున్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి ఇరువురు కూడా అహంభూ అభివాదే అని అడిగారు. అప్పుడు లోపల నుంచి ఒక మహర్షి గారు వచ్చారు. స్వామి, కస్యాశ్రమమిదం పుణ్యం, పవిత్రమైనటువంటి ఈ ఆశ్రమం ఎవరిదండి మహాప్రభు అన్నారు. ఎవరిదని వచ్చావయ్యా నువ్వు అన్నాడు ఆయన. ఎవరిదని వచ్చావు ఇక్కడికి అన్నాడు. అబ్బే ఏదో ఒక ఆశ్రమం కదా, మహానుభావులు ఉంటారు కదా, ఈ ఆశ్రమం కనుక ఏమైనా ఇక్కడ మహానుభావులు ఉంటారు కనుక, మహర్షులు ఉంటారు కనుక, మహర్షుల యొక్క సేవ చాలా ముఖ్యమైనది కనుక అందుకోసం వచ్చానండి అన్నారు. నా పేరు అత్రి మహర్షి నాయన అన్నాడు ఆయన. నా పేరే అత్రి మహర్షి. అయితే నా పేరు చెబితే నీకు ఎక్కడ కూడా ఆశ్రమం ఎక్కడ ఉందో చెప్పేవారు లేరు. నా భార్య ఉంది అనసూయ అమ్మ, ఆవిడ్ని గురించి ఏ లోకంలో అడుగు నువ్వు, అనసూయమ్మ ఆశ్రమం ఎక్కడన్నావో వెంటనే మార్గం చెబుతారు. నాకు మాత్రం చెప్పరా నాయన అన్నాడు. అంటే ఏమండి, రామచంద్రమూర్తి గారు ఆ భరద్వాజ అత్రి మహర్షి గారు కించపరుచుకున్నాడా? తన్ని ఏ భావన చేత మా భార్యకే పేరుంది తప్ప నాకేం లేదురా అన్నాడు ఆయన. ఆవిడ ఎవరిని సేవించుకున్నారు? భర్త గారినే సేవించింది. ఆవిడేం భర్త గారి మినహా ఎవరిని కూడా సేవించలేదు. ఏ భగవంతుడికి కూడా దండం పెట్టలేదు. సర్వస్వము నా భర్త గారే. భర్త నామ పరన్నార్యా భూషణం భూషణాదపి ఏషాదు రహితాతేనా భూషణార్హ అశోభతే. నామాలేనా స్వామి. అత్రి మహర్షి గారు అన్నాడు, కేవలం ఇది అనసూయం అంటే ఆశ్రమం అంటే చెప్తారు కానీ నా ఆశ్రమం అంటే ఎవరికి తెలియదే అన్నాడు. దానిలో పరమార్థం, దానికి అర్థం ఏమిటి అంటే పరమార్థం, నాయన నువ్వు సీతామాతను వెంట పెట్టుకొచ్చావు, భార్యను కూడా తీసుకొచ్చావు కనుక ఎలా జీవిస్తావో ఇక్కడి నుంచి నేర్చుకోరా అన్నాడు. ఇక్కడి నుంచి నేర్చుకో, ఇక్కడి నుంచి నేర్చుకోవాలి. ఎవరిని ఎలా సేవించవలే, భార్యను ఎలా చూడవలే, ఇక్కడి నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటావో నీ ఇష్టం అనే భావన అందించాడు. పాపం వచ్చి తన మాటల్లోనే తన మీద పెట్టుకుని కొంతమంది ఉపన్యాసం చెబుతూ ఉంటారు, కొంతమంది హరిగలు చెబుతుంటారే. మా ఊళ్ళో బలానవాడు ఉన్నాడు అంటే అక్కడ మాట్లాడతాడు, వాళ్ళ ఊళ్ళో ఎవడో ఉన్నారని పిట్టకథ మాట్లాడతాడు, లేకపోతే తన మీద పిట్టకథ మాట్లాడతాడు. బయట వాళ్ళ మీద మరి తొందరగా అనకూడదు కదా, పురుగురు వాడు కదా. వచ్చి ఈ ఊళ్ళో ఎవడన్నా అంటాడా, ఎవడన్నా అంటే వాళ్ళతో తాగితే వీడిని బతనిస్తారా? అందుకోసమని ఎప్పుడో కూడా అలా వంక పెడుతూ ఉంటారు. రామచంద్రమూర్తి గారికి పాపం చెప్పడానికి రామచంద్రమూర్తిని ఆయన ఇది తప్పని చెప్తాడా, వెంటనే నువ్వు ఇలా ఆచరించరా అని చెప్తాడా. దాసోహమిది విజ్ఞేయో రాఘవస్య అవిధౌడు సహా. పరమాత్మ అయినటువంటి నీవు కేవలం రామచంద్రమూర్తికి దాసుడివి. ఆ కారణం చేత కేవలం ఎలా తెలుసా నాయన, ఇక్కడ నీ యొక్క ఆశ్రమంలో నువ్వు కూడా వస్తావని నేను కూడా ఎప్పుడో విన్నాను, ఎప్పటి నుంచో జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాను. కానీ ఈ వేళకి నీ దర్శన భాగ్యం కలిగిందిరా నాయన రామచంద్ర అన్నాడు. పాపం అలా ఒక్క పర్యాడం పాదములు పడిపోయినాడు. పరమాత్మ అలా సేవించాడు. నిన్నెవరూ అడిగారు, ఏమండి పాదుకలు భరతుడికి ఇచ్చేసినప్పుడు రామచంద్రమూర్తి అలాగే నడిచాడా అని. అమ్మా, అలా నడిస్తేనే పాదచారి అయినాడు. ధర్మశాస్త్రం ఒప్పుతుంది తప్ప ఆయనేం మళ్ళీ కొత్తవి చేయించుకోవడం కానీ లేకపోతే ఇంకో చెప్పులు దొరుకుకోవడం కానీ చేయలేదండి రామచంద్రమూర్తి. ఎప్పుడో కూడా పాదములతోనే నడిచి వెళ్ళాడు. ఏమండి కాళ్ళు అందుకునే పుట్టాయి, భగవంతుడు అందుకు ఇచ్చాడు వాటిని. భగవంతుడు నడవడానికే ఇచ్చినవి, కానీ వాటితో నడవడం మానేసి వాటికి ఏదో కావాలన్నటువంటిది దానికి ఇంకా తగిలించుకోవడం, కేవలం ప్రేమంతా దాని మీద పెట్టుకోవడం. ఎందుకండి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి ఇది.